ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలనేది నా కోరిక. దాన్ని అంటారు సర్వే జన సుఖినో భవంతు. అందరి కోసం ప్రార్థన చేస్తేనే మంచిది. అయితే కొంతమంది మూర్ఖులు, అయోగ్యులు ఆయనకి చర్చి ఉందా, ఆయన పాస్టర్ అంటున్నారు. ఎన్నోసార్లు చెప్పాను. నా బయోడేటా మరొకసారి చెప్తున్నా. మేము 3 అన్నదమ్ములు. మా 3లో నేను చిన్నవాడిని. నేను అంతకుముందు కార్లకి స్ప్రే పెయింటింగ్ వర్క్ చేసేవాడిని. అప్పుడు ప్రార్థన అంటే నాకు పడేది కాదు. సినిమాలు ఎక్కువ చూసేవాడిని, సిగరెట్లు బాగా కాల్చేవాడిని. అయితే 96లో నేను ఉండవల్లిలో యేసన్న గారి ద్వారా రక్షణ పొంది, జాగ్రత్తగా వినండి, మర్చిపోతే అలాగా, నేను సేవకుడిని, పక్కా సేవకుడిని. 2008లో ఆ తర్వాత ఆ సంవత్సరాలు గుర్తులేదు. ఒకసారి ఏమో ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ వారి ద్వారా రెవరెండ్ అభిషేకం పొందా. అదేవిధంగా ముదునూరుపాడు స్వస్థతశాలలో బిషప్ అద్దంకి జానయ్య గారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన తర్వాత ప్రతాప్ సిన్హా కొమానపల్లి, వారి ద్వారా నేను మళ్ళీ రెవరెండ్గా అభిషేకం పొందాను. అభిషేకం పొందిన వాడిని నేను. దేవుని సేవకి పర్మిషన్ నాకు ఉంది. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని ఉపదేశకులుగా, ఇలాగ దేవుడు 5 రకాల ఇవి ఇచ్చాడు సేవ. అందులో నేను పక్కా సేవకుడిని. అంతేగాని నా చర్చి ఉంటేనే సేవకుడు లేకపోతే లేదని అనుకోమాకండి. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ వాడుకుంటాడు ఆయన. దేవుడి మీద మీరు నమ్మకం ఉంచండి. మన దేవుడి బొమ్మనికి మనం స్నానం చేయించక్కర్లా, ఆయన మనల్ని స్నానం చేయిస్తాడు. మన దేవుడిని ఉయ్యాల ఊపక్కర్లా, ఆయన మనల్ని ఉయ్యాల ఊపుతాడు. నా బిడ్డ అనేసి సంతోష పెడతాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. आज 14 तारीख दिसंबर 2020 पर 5 बरस आइतवार शाम में 5 बजे को, टुडे December 14th, स्तोत्रम 2025 Sunday evening. Tomorrow Monday 15th, అదే సైతాన్ని గద్దించాను. ఇదిగో అలా వెళ్తుంటే టుమారో సండే 15th డిసెంబర్ ఎంజీ రోడ్, ఆటోనగర్ గేట్, అక్కడ బేతేల్ బ్యాప్టిస్ట్ చర్చిలో గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ ఉంది. అందులో నేను మెంబర్ని. రేపు ఉదయం దేవుని చిత్తమైతే వెళ్తాను. డే ఆఫ్టర్ టుమారో దహించు అగ్ని, ఆ కార్యక్రమానికి వెళ్తాను. ఎక్కువ నేను ఎడాపెడా మీటింగ్లకి వెళ్ళను. నేను నిన్న 13వ తారీఖు వస్తుంటే బస్సులో జంపని సునీత, ఇంకా కొంతమంది ఉన్నారు. వాడెవరు, అతనెవరు, యేసుపాదం, సుశీల, అందరూ కలిసి వస్తున్నాం మవ్వ నుండి. ఒక సైతాన్, ఆ సైతాన్ పేరు గ్లోరీ అని పెట్టుకుంది. వాళ్ళని తల్లి ఆవు దూడ అంటారు. నాతో నేనెంత, నా వయసు ఎంత, అది గాలికి తిరిగే మనిషి. తప్పు కదా. కసిరాను, జాగ్రత్త, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అని. నేను ఎన్నో శోధనలు అనుభవిస్తున్నానండి. అయితే శోధన సహించువాడు ధన్యుడని దేవుడు చెప్పాడు. కాబట్టి నికార్సైన నిజమైన సేవకుడికి సమస్యలు ఉంటుంది, అవమానాలు ఉంటుంది, బాధలు ఉంటుంది. అవన్నీ నేను సంతోషంగా భరిస్తా. నా యేసు నా కోసం ఎన్నో బాధలు పడ్డాడు. స్తోత్రం స్తోత్రం. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే. ఊపమాకు
కాచిన కృప. ఆయనకి ఎన్నో సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా. సినిమాలు చూసేవాడిని, అబద్ధాలు చెప్పేవాడిని, బూతులు మాట్లాడేవాడిని. ఏది కార్లకి స్ప్రే పెయింటింగ్ వర్క్ చేసే రోజుల్లో. అలాంటిది నేను ఆయనకి దూరంగా ఉన్నప్పుడు, నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయన చూసిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివి, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివి, నీదు ముఖ కాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. అనుక్షణం కనుపాపవలే కాచిన కృప. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, బందరు లడ్డులో బందరు ఉండదు, మచిలీపట్నం ఉండదు, మైసూర్ పాకులో మైసూరు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సేవకుల సదస్సుకు వచ్చేవాళ్ళు ఫేక్ ఫేక్ ఫేక్. ఒకడు వస్తాడు గన్నవరం నుండి, చేతులు ఊపుకుంటూ వస్తాడు, బైబిల్ వాడి చేతిలో ఉండదు. సేవకుల సదస్సులో సేవకుడు అని పేరు రాయించుకుంటాడు. మరొకడు ఉన్నాడు దేవినగర్లో, వాడు వినే టయానికి రాడు, తినే టయానికి వస్తాడు. సేవకుడు అంటే ఆ పరువు తీసేవాళ్ళు వీళ్ళన్నమాట. మరొక ఆమె వస్తుంది, వెళ్ళి అలాగా ప్రేమ విందు టైంలో అన్నం తెచ్చుకుంటుంది, అదేమో ఒక క్యారీ బ్యాగ్లో వేసుకుంటుంది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని తింటుంది అందరితో పాటు. ఇంత నీచులు కొంతమంది అయితే పచ్చి వ్యభిచారం చేస్తున్నారు. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. ఇది పాస్టర్స్ సెమినార్, అందరినీ కాదండి, 80% అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని పాస్టర్ సెమినార్ అంటే అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. వాళ్ళు ఏమో ఆ నిర్వాహకుల తాలూకోళ్ళు మనకి జనం కావాలని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పేర్లు రాసుకుంటారు. కానీ నువ్వు సేవకులా కాదా వాళ్ళకి అనవసరం. యథా రాజా తథా ప్రజ. కాబట్టి లోకం ఇలా వెళ్తుంది. కానీ ఒక్కరోజు వేస్తాడు ఏత దేవాది దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పుచ్చిపోద్ది మనకి. అందుకని దేవునితో మనం, ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు కాబట్టి మనం కూడా అగ్నిలాగా జీవించాలి. నా వయసు ఎంత, నేనెంత. మరి సరిగ్గా 3 గంటలకి అలారం మోగుద్ది, అప్పటి నుండి ప్రార్థనలో ఉంటా. 5:30 వరకు నేను ప్రార్థనలో ఉంటా, దేవునితో ఉంటా. ఒకవేళ ఫోన్ వచ్చినా కూడా ఎవరు ఫోన్ చేశారు, అర్జెంటా ఏంటి ఏం పట్టించుకోను. ముందు దేవునికి స్తోత్రాలు చెప్తాను. నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, భక్తిగా ఉండు. దేవుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండేదవు అని యోబు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుడు మాట తప్పడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనతో ఉందాం, ఆయనలో ఉందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఫ్రాన్సిస్ గారు అంత వయసు వచ్చినా కూడా
దేవుని పనిలో ఉన్నాడు, దేవునితో ఉంటాడు. కాబట్టి ఆయన కోసం ఇంకా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అనేసి మీ ప్రార్థనలో నా గురించి జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ దేవుడు సహాయం చేయునుగాక, మీ అవసరాలు నెరవేర్చునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షీలా బ్యాగీ ఆమెతో నేను ఫోన్లో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె ఫేస్బుక్లో జార్ఖండ్ నుండి మాట్లాడింది హిందీ. సరే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్